నమస్కారం, వెల్కమ్ టు హరి జర్నీ న్యూస్. పందిరి సాగులో రాణిస్తున్న అండేపల్లి రైతులు. అనంతపూర్ జిల్లా కమ్మదూరు మండలం అండేపల్లి రైతులు నిత్యం ఏదో ఒక పంట తమ పొలాల్లో విత్తుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఒన్నూరు స్వామి, సన్నప్పయ్య, గంగన్న, తిమ్మరాయుడుతో సహా చాలామంది రైతులు బీరకాయ పందిరి సాగులో రాణిస్తున్నట్లు అండేపల్లి గ్రామ ప్రజలు తెలియజేశారు. తక్కువ పెట్టుబడి పెట్టి కూరగాయలు సాగు చేస్తుండడంతో వీరిని ఆదర్శంగా చేసుకొని పలువురు వారి పొలాల్లో పంట సాగు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. వీరు పండించిన పంటలు బెంగళూరు, అనంతపురం, కోలారు, చిక్బలాపూర్, హిందూపురం, కళ్యాణదుర్గం తదితర ప్రాంతాలకు పంపిస్తూ ఉంటారు. ఒకసారి వేసిన పందిరం వివిధ రకాల పంటలకు ఉపయోగపడుతుందని రైతులు వాపోతున్నారు. అలాగే రైతులు వేసిన పంటల వలన చాలామంది కూలీలకు జీవనోపాధి కూడా కలుగుతోందని చాలామంది రైతులు తెలియజేస్తున్నారు. బీరకాయ సాగుకు పందిరం వేయాలంటే ఎకరాకు 20 లైన్లు కట్టెలు పూడ్చాలని చెప్పారు. 20 కిలోల నెట్టు కావాల్సి ఉందన్నారు. 16 కిలోలు తాడు అవసరమని తెలియజేశారు. 600 గ్రాముల విత్తనాలు అవసరమని చెప్పారు. 45 రోజులకే ఈ పంట చేతికి వస్తుందని, డే బై డే కటింగ్ చేయాలని, దాదాపు 90 రోజుల వరకు ఈ పంట ఉందని తెలియజేశారు. అండేపల్లి తిమ్మరాయుడు, ఎరుకల తిమ్మరాయుడు అయినటువంటి అతని కొడుకుని కుమారుడు అశోక్ తోటలో 2 ఎకరాలు బీరకాయ పెట్టినాము. ఒక పెట్టుబడి వచ్చి 5 లక్షలు అయ్యింది. దాదాపు పంట అయితే బాగానే వచ్చింది, కానీ పెట్టుబడి తగ్గట్టుగా ఏమన్నా వెళ్తుందో లేదని భయపడుతున్నాము. 5 లక్షలు అయితే అయింది. తోడైతే బాగుంది ప్రస్తుతానికి. అయితే చాలా స్ప్రేయింగ్ చేసినాము, చాలా మందులు కొట్టినాము, డ్రిప్ మందులు ఇచ్చినాము, చాలా కట్టెలు తెచ్చి అన్ని విధాలుగా దీని తోటని అయితే బాగా చూసుకున్నాము. ప్రస్తుతానికైతే తోటైతే బాగుంది. ఇంకా నెల ఉంటుంది పంట అయితే. ఆ లోపల లాభం రావచ్చు, నష్టం రావచ్చు.